ఇవాళ ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త విషయం ఏమిటి అంటే, అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్ర విచిత్రాలు, మాట్లాడుతున్న అసందర్భపు మాటలు, అబద్ధాలు మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ మన దేశంలో మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో దానికి ఒక 10 రెట్లు 50 రెట్లు ఎక్కువగా అక్కడ ట్రంప్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇక్కడ ఇండియాలో సైన్స్ కు ప్రాధాన్యత లేకుండా అన్నిటినీ అబాలిష్ చేశారు. మనకు తెలుసు, లోగడ మనం మాట్లాడుకున్నాం. దాదాపు అట్లాంటి పనే ట్రంప్ అమెరికాలో చేశాడు. అదెప్పుడు? 28 ఏప్రిల్ 2026 ఏం చేశాడు అంటే, అక్కడ నేషనల్ సైన్స్ బోర్డ్ అని ఒకటి ఉంది. అక్కడ జరుగుతున్న పరిశోధనల మీద వాటి మీద పర్యవేక్షణ చేయడానికి ఒక బోర్డు ఉంది. దాన్ని నేషనల్ సైన్స్ బోర్డ్ అంటారు. ఆ బోర్డులో 22 మంది చాలా ముఖ్యమైన శాస్త్రవేత్తలు అందులో ఉన్నారు. వాళ్లను అపాయింట్ చేసినప్పుడు, ఆ టీమును మొత్తం అపాయింట్ చేసినప్పుడు 6 ఏళ్ల వ్యవధి అని వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఈ బోర్డు మారుతూ ఉంటుంది కదా, ఈ బోర్డు 6 ఏళ్లు పనిచేస్తుంది అని ఈ మెంబర్స్ అందరికీ ఆర్డర్స్ ఇచ్చారు. మరి 2 ఏళ్లు కూడా కాకముందే అందరినీ ఫైర్ చేసేశారు, డిస్మిస్ చేసేశారు. అసలు బోర్డునే తీసేసి మెంబర్స్ అందరినీ బయటికి పంపించారు. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న పని ఇది ఎప్పుడు చేశారు? 24 ఏప్రిల్ 2026 నాడు చేశారు. అది ఎట్లా బయటికి వచ్చింది అంటే, ఆ బోర్డులో నుంచి తీసివేయబడ్డ వాళ్ళు 22 మందిలో ఒక 2 ప్రెస్ కు ఈమెయిల్స్ పెట్టారు. 22 మందిలో ప్రెస్ కు ఈమెయిల్స్ పెట్టి విషయం తెలియజేశారు. వాళ్ళెవరు అంటే మిస్ యొలండా గిల్, కైవెన్ స్టాసన్ అనే వాళ్ళు. వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ప్రెస్ కు ఈమెయిల్స్ పంపి, ఇట్లా అన్యాయంగా చెప్పా పెట్టకుండా మమ్మల్ని ఆ బోర్డును రద్దు చేసి మమ్మల్ని బయటికి పంపించారు అన్న విషయం చెప్పారు. ఈ బోర్డు ఇప్పటిది కాదు. ఈ బోర్డు 1950 నుంచి పనిచేస్తూనే ఉంది. అయితే దానికి టర్మ్ ఉంటుందేమో, 6 ఏళ్లకు ఒకసారి మెంబర్స్ అందరూ మారుతారేమో. అయితే ఈ కొత్త మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లను 6 ఏళ్లుగా ఉంచాలి. 6 ఏళ్లు వీళ్లను పని తీసుకోవాలి. అట్లాంటిది చెప్పా పెట్టకుండా వాళ్లను వాళ్ళ పదవులకు, వాళ్ళ స్థాయిలకు ఉద్వాసన బలికి ఇంటికి పంపించారు. వాళ్ళేమో ప్రెస్ కు ఈమెయిల్స్ పంపి ఈ విషయం తెలియజేశారు. కానీ వైట్ హౌస్ యొక్క అఫీషియల్స్ ఏం చెప్తారంటే, లేదు మేము ఆ బోర్డును రద్దు చేయలేదు, మేము దాన్ని కొనసాగిస్తున్నాము. అయితే దాన్ని అప్డేట్ చేయాలి కాబట్టి ఆ ప్రయత్నంలో వాళ్ళని పక్కన పెట్టాల్సి వచ్చింది. వీఆర్ అప్డేటింగ్ అని వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు. సరే, అప్డేట్ చేసుకోవటం వద్దు అని ఎవడు అనడు, అప్డేట్ చేసుకోవాల్సిందే. కానీ అంతకు ముందు ఉన్న బోర్డు 6 ఏళ్ల పాటు ఉండాలి కదా ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారము. మరి 2 ఏళ్లకే తీసేస్తే ఎట్లా? అది కూడా వితౌట్ నోటీస్, ఇమీడియట్ గా. అది ఇక్కడ వాళ్ళని తీయటము, బోర్డును తీసేయటము కాదు. సైన్స్ కు ప్రాధాన్యత తగ్గిపోతున్నది అన్నది నా ఆవేదన. ఇండియాలో ఎట్లా అయితే సైన్స్ సంస్థలన్నిటినీ, సైన్స్ అవార్డులన్నిటినీ ఈ మోడీ ప్రభుత్వం ఎట్లా అబాలిష్ చేసిందో, దాదాపు అదే ప్రకారం అక్కడ ట్రంప్ చేస్తున్నాడు కదా. సైన్స్ కు విలువ ఇవ్వకుండా మీరు రాజ్యాలు ఏలగలరా? అసలు మీరు యుద్ధాలు చేస్తున్నారు ఇప్పుడు అంటే అంతా సైన్సే కదా. మీరు బాణాలు బలాలు పట్టుకొని మీరే పోయి ఆడ యుద్ధాలు చేస్తున్నారా? అన్ని సైన్సే కదా, సైన్స్ పరికరాలతోటే కదా మీరు యుద్ధాలు చేస్తున్నది. అట్లాంటిది సైన్స్ బోర్డునే పక్కన పెడితే ఎట్లా అంటే, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే విమర్శిస్తారో, ఎవరైతే సరైన సలహాలు ఇస్తారో వాళ్లను ఉద్వాసన పలికి పంపిస్తారు. ఎవరైతే అక్కడ అధికారంలో ఉన్న వాళ్లకు భజనలు చేస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటారో వాళ్లను మాత్రం సంరక్షిస్తూ ఉంటారు. అది ఇండియా అయినా అదే పద్ధతి ఉంది, అమెరికా అయినా అదే పద్ధతి ఉంది. అమెరికా మీద మనకు కొన్ని ఆశలు ఉండేవి. ఇప్పుడు అది కూడా భారత ప్రభుత్వానికంటే హీనాతిహీనంగా తయారైంది మనం చూస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. నేను లోగడ మనం మాట్లాడుకున్నాం కదా, ఇండియా చైనా హెల్ హోల్స్ అంటే నరక కూపాలు అని ట్రంప్
ముద్ర వేసి మొత్తం మీడియాలో చెప్పినా కూడా ఏమిటి మా దేశం గురించి ఇంత నీచమైన కామెంట్ చేశావు అని మన ప్రధానమంత్రి మాట్లాడాలి కదా. ఆయన కాకపోతే విదేశాంగ మంత్రి అయినా మాట్లాడాలి కదా. ఎవ్వరూ మాట్లాడలేదు. దీని మీద మనం ఆవేదన వ్యక్తం చేస్తూ లోగడ మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ విషయం మళ్ళీ ఎందుకు గుర్తొచ్చిందంటే, మొన్న 4 రోజుల క్రితం అక్కడ ఒక హోటల్ బాల్ రూమ్లో వీళ్ళు అందరూ డిన్నర్ తీసుకుంటున్న సమయంలో ఒక యువకుడు వచ్చి ఫైరింగ్ చేశాడు. ఆ సెక్యూరిటీ వాళ్లకు కొన్ని గాయాలైనాయి. ఆ ఫైర్ చేసిన యువకుడిని పట్టుకున్నారు. అతను ఎవరో కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని టీచర్గా పనిచేస్తున్నవాడు. ఆయన ఏం చెప్పాడు, ఇరాన్ మీద అక్రమంగా ఇట్లాంటి యుద్ధాలు చేయటం నాకు నచ్చలేదు, అందువల్ల నేను ఈ చర్యకు పాల్పడ్డాను అని చెప్పాడు. ఇప్పుడు అతను ఒక్కడు బయటపడ్డాడు, కానీ అలా అమెరికాలో కోట్ల మంది ఉండి ఉంటారు. ఎందుకంటే అంత సెక్యూరిటీని ఛేదించుకొని పోయి సాహసం చేసి చేయటం అనేది అందరి వల్ల కాదు కదా. కానీ ఆ యువకుడు చేశాడు. సరే, అతన్ని పట్టుకున్నారు, విచారణ పేరు మీద ఏదో చేస్తున్నారు. ఇక్కడ నాకొచ్చిన అనుమానం ఏమిటి అంటే, ఈ ట్రంప్ ఇట్లాంటి డ్రామాలు ఇదివరకు కూడా చేశాడు. ఇవి జెన్యూన్గా ఆయన మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాలు అని నేను అనుకోవటం లేదు. ఆ రోజుల్లో కెనడీ మీద జరిగింది అంటే సరిగా జరిగింది, చచ్చిపోయారు. ఇవన్నీ డ్రామా యాక్షన్ అని నాకు అనిపిస్తుంది. కాకపోవచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్, నిజమే కావచ్చు. సరే, ఆ సంఘటన మనం అట్లా పెడదాము. అయితే ఈ సంఘటన ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అబ్బా మీ మీద ఫైరింగ్ జరిగింది, మీరు ఉపరాష్ట్రపతి సేఫ్గా ఉన్నారు, మీ ఫస్ట్ లేడీ ఆమె కూడా సేఫ్గా ఉంది, మీ అధికారులందరూ సేఫ్గా ఉన్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని మోదీ వర్తమానం పంపుతాడు వాళ్లకు. మీ భారతదేశం నరక కూపం అంటే నోరు పెగల్లేదు, అక్కడేదో ఎనాక్ట్ చేశారు, దానికి చలించిపోయి ఈయన బాధ వ్యక్తం చేస్తూ వర్తమానం పంపుతాడు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఊరికి అనుకుంటున్నాం కదా, మోడీకి గులాంగిరి అని. ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా అవసరం లేని చోట ఇన్వాల్వ్ అయిపోని, ఇతర దేశాలు, యూరోప్ దేశాలన్నీ ఏమన్నా సంతాపం తెలియజేస్తూ ఆడమే ట్రంప్ కు సానుభూతి ప్రకటించాయా? లేదే. ఈ భారతదేశమే ఒక్కటి ఎందుకు చెప్పింది? ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలి. ఇరాన్ ఏమన్నది అంటే, అమెరికాకు ఇరాన్కు మధ్య మధ్యవర్తిత్వం నెరపటానికి పాకిస్తాన్ కు అర్హత లేదు, దానికి ఆ స్థాయి లేదు అని కరాఖండిగా చెప్పింది. అది కూడా ముస్లిం దేశమే, ఇది ముస్లిం దేశమే అయినా కూడా నిజాయితీగా విషయాన్ని స్పష్టంగా ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టంగా చెప్పాడు. దాన్ని మనం ప్రశంసించాలి. నిజాయితీగా ఎవరైతే మాట్లాడతారో వాళ్లను మనం ప్రశంసించాలి. మన ప్రభుత్వం దగ్గర ఉందా నిజాయితీ? నరక కూపం అంటే నోరు పెగల్లేదు, అక్కడేదో షూటింగ్ అయింది, ఎవరికి ఏం కాలేదు, ఏదన్నా అయితే అప్పుడు సరే, ఏం కాకుండానే అబ్బో మీరందరూ బతికి బయటపడ్డారు. అతనేమన్నా క్రిమినలా? నోటెడ్ క్రిమినల్ కాదు కదా. మంచి చదువుకున్న విద్యావంతుడు, భరించలేక ఆక్రోశం పట్టలేక వచ్చాడు, వచ్చి ఫైరింగ్ చేయబోయాడు. అది కుదరలేదు, ఏదో సెక్యూరిటీ ఒకరిద్దరికి దెబ్బలు దాకినాయి, అంతే, ఏ నష్టము జరగదు, ఎవరికి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. చూడు, ఎంత ధనిక దేశం అయినా కూడా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటే అక్కడ ఖరీదైన మందు సీసాల్ని దొంగిలించుకొని పోయేవాళ్ళు దొంగిలించుకుపోయారు. అసలు ఏం పట్టనట్టు తినుకుంటూ కూర్చున్న వాళ్ళు తినుకుంటూ కూర్చున్నారు. ఈ విషయాలు చూస్తే నాకు ఎందుకు అనుమానం వచ్చింది అంటే, బహుశా ఇది కొంతమందికి ఇట్లా జరగబోతుంది అని ముందే తెలిసిందేమో. అందువల్లే వాళ్ళు టెన్షన్ పడకుండా కామ్గా కూర్చొని తింటున్నారు. కామ్గా అందరు వెళ్ళిపోయారు కదా అని ఖరీదైన వస్తువులు అక్కడి నుంచి తస్కరించిపోయారేమో అని నా అనుమానం. అందుకే చెప్తున్నా, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ అక్కడ పరిస్థితిని చూస్తే నాకు అట్లా అనిపించింది. అయితే ఈ సందర్భంగా మన ప్రభుత్వం మాట్లాడవలసిన చోట మాట్లాడుతుందా, చెప్పాల్సిన చోట చెబుతుందా అన్నది నా పాయింట్. అదీగాక నేషనల్ సైన్స్ బోర్డును చెప్పా పెట్టకుండా తీసేయటం, 22 మంది సభ్యుల్ని ఇంటికి పంపటం అనేది చాలా బాధాకరమైన విషయం. సైన్స్ ఆర్గనైజేషన్స్ కు ఎక్కడ ఎప్పుడు దెబ్బ తగిలినా మనం సహించకూడదు. అసలు ప్రపంచం నడుస్తున్నదే సైన్స్ తోటి.
ఆ విషయం గ్రహించాలి కదా. ట్రంప్ అనుకోవచ్చు, నేను ప్రెసిడెంట్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, అది ఎంతకాలం ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది. సైన్స్ మాత్రం నిరంతరం వండుకుంటూనే ఉంటుంది. ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలాన్ని అది మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ కాలానికి తగినట్టుగా సైన్సు మానవ జాతికి సేవ చేస్తూనే ఉంది. సరే, దుర్వినియోగం చేసే ఇట్లాంటి మూర్ఖుల వల్ల కొంత దుర్వినియోగం అవుతుంది, అది వేరే విషయం. సో ఈ సందర్భంగా నాకు దోచిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని చెప్పాను. మీరు కూడా ఆలోచించి చూడండి. ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు.